నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొయ్యలగూడెంలో భారీ చోరీ, 53 లక్షల ఆస్తి అపహరణ. బంగారపు ఆభరణాలపై తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న సొసైటీలను వినియోగించుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం సొసైటీ వైస్ ప్రెసిడెంట్ పిపిఎన్ చంద్రరావు. కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులకు వేతనాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించిన మహిళలు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ నందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పోలవరం ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు. మానవ సేవయే మాధవ సేవ అనే పరమార్థాన్ని మరిచిపోవద్దంటున్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని స్వాతంత్ర సమరయోధుడు ఎర్ర శామ్యూల్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పోలవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జెట్టి గురునాథరావు సోమవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎలికే తాతారావు, ఎడ్లపల్లి దుర్గారావు, జొన్నకుటి శ్రీను, మన్నెల్లి చంద్రరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, నయనారపు పండు, సిర్రా రాజేష్, ఎడ్లపల్లి పండు, కోసనం రాకేష్, తగరం ప్రసాద్, తడికెల ధర్మరాజు, కొమ్ముకూరి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలంటూ జెట్టి గురునాథరావుకు మొరపెట్టుకున్నారు. శతాధిక వృద్ధుడు, మాజీ సైనిక ఉద్యోగి మృతి చెందడంపై జెట్టి గురునాథరావు సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుడి చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీనివాసపురం గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు, దళిత నాయకుడు, మాజీ సైనిక ఉద్యోగి అయిన ఎర్ర శామ్యూల్ మరి మరణం పట్ల తీవ్ర ఇబ్బంది వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని మరి ఇక్కడ ఈ శ్రీనివాసపురం కాంగ్రెస్ నాయకులు మరి ఎలికే తాతారావు, అలాగే ఎడ్లపల్లి దుర్గారావు వారి ఆధ్వర్యంలో మరి రావడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మరి తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ చాలామంది శ్రీనివాసపురం గ్రామస్తులు సమస్య చెప్తున్నారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే హౌసింగ్ సమస్య కానీ, రెవెన్యూ సమస్యలు కానీ, ఏదైనా మీకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ సమస్య అయినా సరే ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులుగా ఉన్న ఎలికే తాతారావు, ఎడ్లపల్లి దుర్గారావు దగ్గర రండి. వారి ఆధ్వర్యంలో మీ ప్రతి పని కూడా జరుగుతుందని మరి మీ శ్రీనివాసపురం గ్రామస్తులందరికీ తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెంలోని సీతారామ కాలక్షేప కళ్యాణ మండపం నందు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా సోమవారం తత్వజ్ఞానాన్ని ప్రబోధించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎర్రంశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షాను దుశ్శాలువతో ఎర్రంశెట్టి సుబ్బారావు ఆయన శిష్యులు సన్మానించారు. భక్తులు ఉమర్ అలీ షాకు హారతులు ఇచ్చారు. పలువురు ఆయన వద్ద నుంచి ఆశీస్సులు పొందారు. స్వాతంత్ర సమరయోధులు గాంధీకి నూతన దుస్తులు బహుకరించారు. తోటి మానవుడికి సేవ చేసినట్లయితే మాధవుడికి సేవ చేసినట్లు అవుతుందని ఉమర్ అలీ షా సిటీ న్యూస్ ద్వారా జనులకు ప్రబోధించారు. జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి సేవా కేంద్రం నందు ఏర్పాటు చేసిన శబరిమల అయ్యప్ప స్వామి పీఠం నందు మాలాధారులు సోమవారం ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. 18 మంది భక్తులు కేరళలో ఉన్న మణికంఠుని దర్శనానికి పయనమయ్యారు. గురుస్వామి వీరకోట ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరుముడి పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టెంకాయల్లో ఆవు నెయ్యి పూశారు. ఇరుముడి పూజా కార్యక్రమం సందర్భంగా మాలదారుల కుటుంబ సభ్యులు భక్తుల రాకతో వెంకయ్యస్వామి సేవా కేంద్రం కిటకిటలాడింది. నవంబర్ 3వ తేదీన వెంకయ్యస్వామి సేవా కేంద్రం నందు రుద్రాభిషేకం, బిల్వార్చన, రుద్రహోమం నిర్వహిస్తున్నట్లు సేవా కేంద్రం స్థలదాత టి కేశవరావు తెలిపారు.
అదేవిధంగా 6వ తేదీన చండీ హోమం వైభవపేతంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇరుముడి పూజా కార్యక్రమంలో తిప్పాబట్ల రామకృష్ణ, చిన్ని రత్నకుమారి, సుబ్బారావు, లక్ష్మి, సుధారాణి, ఆర్వీఎస్ ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో సంబంధిత శాఖల ఉద్యోగస్తులు సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ బాబురావు, అంగన్వాడీ వెల్ఫేర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి భారతి, మెప్మా నాయకురాలు పద్మజ్యోతి, సులోచన, అంగన్వాడీ అధ్యక్షురాలు జి సుబ్బాయమ్మ, ఆశా వర్కర్లు, జిల్లా నాయకులు గంగారత్నం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పార్లమెంటును ఈ నెల 26, 27 తేదీల్లో ముట్టడించనున్నట్లు తెలిపారు. మెప్మాలో పనిచేస్తున్న యానిమేటర్లు, బ్యాంక్ మిత్ర, కంప్యూటర్ల ఆపరేటర్లు, ఏఎన్ఎంలు, సిఏలు, విఏలు, పిఎఫ్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొని సిటీ న్యూస్తో మాట్లాడారు. జరపాలని మండల కేంద్రాల్లో ఈ ఉద్యోగులందరితో సభలు నిర్వహించాలని ఈ నెల 26, 27 తేదీన జరుగుతున్నటువంటి చెలో ఢిల్లీని జయప్రదం చేయాలని సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేసి ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. సోదరి మల్లారా, మనందరికీ తెలుసు, అంగన్వాడీలో ఈ రోజున 35 సంవత్సరాల పైగా మన జిల్లాలో అయితే, మన రాష్ట్రంలో అయితే 30 సంవత్సరాల నుంచి అంగన్వాడీ ఐసిడిఎస్ లో ఆయాలు టీచర్లు పనిచేస్తున్నారు. కేవలం 50 రూపాయలు, 100 రూపాయల జీతం నుండి ఈ రోజున అనేక పోరాటాలు చేసి టీచర్కి 3,700 రూపాయలు, ఆయాలు 1,900 రూపాయలు జీతాలు సాధించుకున్నాం. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే కనీస వేతనాలు నెలకి 10,000 రూపాయల జీతం కనీసం లేకపోతే కుటుంబం గడవడం కష్టం. కాబట్టి ఏ సంస్థల్లో అయినా, ఏ డిపార్ట్మెంట్లో అయినా నెలకు 10,000 రూపాయల జీతం అమలు జరపాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది. కానీ అంగన్వాడీ ఉద్యోగులకి కనీస వేతనాలు అమలు జరపమంటే ఈరోజు నిరాకరిస్తూ, కాలయాపన చేస్తూ, పారితోషికాలని, గౌరవ వేతనమని, వాలంటీర్లని, వివిధ పేర్లతోటి మీరు ఉద్యోగులే కాదు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తుంది. అందుకే మనం అడుగుతున్నాం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను జంగారెడ్డిగూడెంలోని పాత బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ, దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పోలవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జట్టి గున్నాథరావు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రా శ్రీధర్, తేడా మహేష్, చిటికల అచ్చిరాజు, గౌతు సత్యేంద్ర, మద్దాల ప్రసాద్, అహ్మద్, షేక్ హీరా హకీం, కొండాబత్తుల రామకృష్ణ, కొండాబత్తుల మురళి, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి, సమానత్వానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఎన్నో కీలకంశాలపై నిర్ణయాలు తీసుకుని అమలు చేశారన్నారు. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా సోమవారం నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ పేరిచెర్ల జగపతిరాజు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. పెద్దాపురం కోలాట బృందంచే నిర్వహించిన కోలాట కార్యక్రమం చూపర్లను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 1,00,000 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం ఆలపించారు. ఈ పూజా కార్యక్రమంలో శ్యామల, లక్ష్మి, మోహిని, హేమలత, హైమవతి తదితరులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, కర్పూరం నారాయణరావు, కాకాని శ్రీహరి, నంబూరి రామచంద్రరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పేరిచెర్ల జగపతిరాజు దంపతులు గోమాతను ఉచితంగా అందజేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 24వ తేదీన కార్తీక మాసం సందర్భంగా లక్ష తులసి దళార్చన నిర్వహించనున్నట్లు వందనపు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆలయ ఈవో పెనుమచ్చ విశ్వనాథరాజు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమాన్ని ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వాహకులు సోమవారం నిర్వహించారు. ధ్యానం, జ్ఞానం యొక్క గొప్పదనాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలాగా ధ్యాన శిక్షణ నిర్వాహకులు శిరీష వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కుసుమ, పిటి రామ్మోహన్ రావు, అధ్యాపకులు వెంకటేశ్వరరావు, జయలక్ష్మి, కిషోర్, శేఖర్, మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శరీర రుగ్మతల నివారణకు, సృజనాత్మకత శక్తికి దోహదపడేందుకు ధ్యానం దోహదపడుతుందని సిటీ న్యూస్ ద్వారా తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు కాలేజ్లో ధ్యానం మీద అవగాహన కల్పించేందుకు ప్రోగ్రాం పెట్టారు. పిల్లలందరికీ కూడా శిరీష గారు వచ్చి ధ్యానం మీద అవగాహన కల్పించారు. ధ్యానం చేసే మార్గం మరియు దాని ఉపయోగం మీద మంచి అవగాహన కల్పించారు. దీని ఉపయోగాల్ని పూర్తిగా అర్థం చేసుకొని పిల్లలు వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా ఆశిస్తారు. ధ్యానం మీద అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చని మేడం తెలియజేయడం జరిగింది. ఈ ధ్యానాన్ని అందరూ ఆచరించడం ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్తుని మనంతట మనమే తయారు చేసుకోగలం. అలజడితో ఉన్న మనసుని, అలసటతో ఉన్న శరీరాన్ని రెండింటినీ కూడా ఒక నిష్క్రియ దశలో ఉంచి వాటిని మరల నూతన ఉత్తేజంతో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా విద్యార్థి దశలో జంగారెడ్డిగూడెంలోని డాంగేనగర్ రోడ్లోని సహకార సంఘం కార్యాలయం నందు సహకార సంఘ వారోత్సవాలు సోమవారం నిర్వహించారు. కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆ సొసైటీ వైస్ చైర్మన్ పిపిఎన్ చంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉద్యోగస్తులు రత్నాజీ, ఆనంద్, డైరెక్టర్స్ బొల్లి వెంకటేశ్వరరావు, సూర్యచంద్రం, నీలం రఘునాథం తదితరులు పాల్గొన్నారు. సొసైటీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడాలని పిపిఎన్ చంద్రరావు, పరిమి సత్యనారాయణ సిటీ న్యూస్ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. బంగారపు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు, లాకర్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు సొసైటీ అధికారి రత్నాజీ తెలిపారు. రైతులకు ఈ గవర్నమెంట్ ఎనలేని సేవలు చేస్తూ రైతు క్షేమమే దేశ క్షేమం అనే నినాదంతో ఈ సహకార వారోత్సవాల్ని అనౌన్స్ చేయడం, రైతులకు జరిగే ఏ కార్యక్రమం అయినా మనం ముందుండి చేయాలి, అలాగే సొసైటీలన్నీ రైతుకు సేవ చేయాలని ఈ సహకార మరి ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా మన సహకార బ్యాంకుని కమర్షియల్ బ్యాంకు ధీటుగా తయారు చేయాలంటే మనందరం దీంట్లో డిపాజిట్లు అన్నీ కూడా వేసి లోనింగ్ విషయంలో మన సొసైటీ వారు బాగా కష్టపడి పనిచేసినట్లయితే మన కమర్షియల్ బ్యాంకు ధీటుగా మన సహకార బ్యాంకులు కూడా పనిచేస్తాయని తెలియజేయడం కోసం ఈ అంతర్జాతీయ సహకార దినం చాలా ఉపయోగపడుతుంది. మరి దీంట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి మన సొసైటీలో కూడా. మనందరం కూడా సొసైటీలో పాలు పంచుకుని రైతు సోదరులు అట్లాగే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ సహకార వ్యవస్థను ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సభ్యులకు తెలియజేయండి. మన సంఘం ద్వారా ఇప్పుడు కొత్తగా లాకర్స్, బ్యాంకులో ఇచ్చే లాకర్స్ మన సొసైటీ ద్వారా కూడా ఏర్పాటు చేయడం అయింది. అలాగే బంగారం మీద హామీ లోన్స్, అదే గోల్డ్ లోన్స్ కూడా మన సంఘం ద్వారా అతి తక్కువ వడ్డీకి మన సంఘ పరిధిలో ఉన్న రైతులకు ఇవ్వడానికి ప్రారంభోత్సవం జరుగుతుందని త్వరలో చేత ఈ అవకాశాన్ని మన సంఘ ఏరియాలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి సోమవారం పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా 20 మంది పేదలకు గ్రామానికి చెందిన అట్టూరి శ్రీనివాసరావు, సతీష్, పోతన శ్రీను ఆర్థిక సహాయంతో దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ యాదాల ధర్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంటా రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు ఆలపాటి సత్యనారాయణ, మోటేపల్లి నాగరాజు, బొమ్మకంటి రాంబాబు శర్మ, బుడిపుటి సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు స్వీట్స్, చాక్లెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు. జంగారెడ్డి మండలం లక్కవరం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముప్పిడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 20 మంది వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వందనపు అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని, అందుకే తమ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చిట్టిబొమ్మ శివ, నిమ్మ గురునాథరెడ్డి, పత్తి వీరాస్వామి, జామి కృష్ణారెడ్డి, నాగేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెంలోని కొమ్ముగూడెం సెంటర్ నందు సాయిబాబా ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగగా ముగిసింది. ఈ సందర్భంగా సాయి పురోహిత్ ఏ పూర్ణ జ్ఞానేశ్వరి, టి నాగమణి, ఆలయ ఇన్ఛార్జి పి పోతురాజుల ఆధ్వర్యంలో సాయిబాబాకు చందనోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. సాయి సత్యవ్రతాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిలోని దత్తాశ్రమం నందు అప్లాన్ క్షత్రియ సేవా సమితి కార్తీక వన సమారాధన ఆదివారం నిర్వహించారు. లైలా గ్రూప్ అధినేత గోకరాజు గంగతాతరాజు సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉండి ఎమ్మెల్యే శివరామరాజు హాజరయ్యారు. శేషాద్రి నగర్లో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అప్లాన్ క్షత్రియ సేవా సమితి కార్యాలయ భవనాన్ని గంగతాతరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి సత్యనారాయణరాజు, నంబూరి రామచంద్రరాజు, పేరిచెర్ల జగపతిరాజు, కోసూరి నరసింహరాజు, గోరింట విజయరామరాజు, మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. కోయిలగూడలోని ధాన్యం కమిషన్ వ్యాపారులైన కొల్లూరి వీరవెంకట సుబ్రహ్మణ్య శేషారావు ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అన్నవరం సత్యదేవుడి వ్రతానికి వెళ్లిన శేషారావు కుటుంబం కొయ్యలగూడెం దాటిన కొద్దిసేపులోనే ఈ చోరీ జరగడం మరో విశేషం. అన్నవరం సత్యదేవుడి వ్రతానికి వెళ్లిన శేషారావు కుటుంబం కొయ్యలగూడెం దాటిన కొద్ది వ్యవధిలోనే ఈ చోరీ జరగడం మరో విశేషం. తెల్లవారుజామున 3 గంటలకు కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్లిన శేషారావు తిరిగి వస్తుండగా ఇంట్లో దొంగలు పడ్డారనే సమాచారం తెలుసుకుని కంగు తిన్నారు. చోరీకి గురైన వాటిలో 10 కాసుల బంగారం ముద్ద, బంగారు ఆభరణాలు, దేవుని ప్రతిమలు, పూజా సామాగ్రి, వెండి గ్లాసులు, బిందె, దేవుడి సింహాసనం, 2 లక్షల నగదు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇంటికి ఉన్న కిటికీ బొచ్చులు తొలగించి ఫ్రిడ్జ్లో ఉన్న బీరువా తాళాలు తీసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వేలిముద్ర నిపుణులు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ తుపాకుల రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుండి వివరాలను సేకరించారు. పోయిన సొత్తు మొత్తంగా లెక్కిస్తే 53 కాసుల బంగారం, 11 కేజీల వెండి, 2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు తెలియజేస్తున్నారు. కొయ్యలగూడెం పట్టణంలో ఇంత భారీ స్థాయిలో దొంగతనం జరగడంతో ఈ చోరీ సంచలనాత్మకంగా మారింది. ఈ చోరీకి సంబంధించిన వివరాలను కొయ్యలగూడెం ఎస్ఐ త్రిమూర్తులు, శేషారావు బంధువులు మీడియాకు వివరించారు. అన్నవరం దర్శన నిమిత్తం 3 గంటలకు బయలుదేరి వెళ్ళారండి. 4 గంటల తర్వాత పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తే తలుపు తెరుచుకుంటే అనుమానం వచ్చి చూస్తే తలుపు చెవులు ఉంచి ఎవరో లోపలికి ప్రవేశించి 53 కాసుల బంగారం, 11 కేజీల వెండి, 2 లక్షల రూపాయల క్యాష్ ఎత్తుకొని వెళ్ళారండి. దీనిపై కేసు నమోదు చేసామండి. దాని గురించి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో పట్టుకుని ఆయన ఉదయాన్నే 3 గంటలకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం వేసుకుందామని ఫ్యామిలీ అందరూ బయలుదేరి కారులో వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళిన గంటకే మొత్తం 4 గంటలకి ఇంటి పక్కన వాళ్ళు చూసి తలుపు తీసుందని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేశారండి. వాళ్ళు ఫోన్ చేసేటప్పటికి నేను కూడా వచ్చి చూస్తే అప్పటికే మొత్తం సుమారు 70 కాసులు బంగారం, 15 కేజీలు వెండి, 1,50,000 రూపాయలు లేదా 2 లక్షల సుమారు దాకా క్యాష్